తాటి బజ్జీలు గారెలు విన్నారు గాని అరిటాకు మీద తాటి దోశ ఎప్పుడైనా విన్నారా? మా ఇంట్లో అరిటాకు లేక ఊరి చివరి వెళ్లి దొంగతనం చేసుకుని మరీ వచ్చాను. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత చెత్తగా వండినా మా ఊళ్ళు చెయ్యి నాకేసుకుని మరీ తినేసేవారు. ఇంట్లో వండితేనే చెయ్యి పెట్టడానికి కూడా భయపడతారు. అందుకనే ఇంటికి వస్తే కిచెన్ నుంచి దూరంగా ఉంటాం. ముందు వీడియో చూస్తే గుజ్జు ఎలా తీసానో తెలుస్తుంది. ఇప్పుడు ఆ సపరేట్ చేసిన పిండిలో బెల్లం, తురిమిన కొబ్బరి ఫటాఫటా మిక్స్ చేసేయాలి. నేను ఇంత పాటు ఎందుకు పడుతున్నాను అనుకుంటున్నారా? పని కొంచెం కనిపించేలా చేస్తే ఎక్కువ తినడానికి ఉంటదని కక్కుర్తితో చేస్తున్నాను. అరిటాకుని చక్కగా పాటలు చేసి ఒకవైపు ప్రిపేర్ చేసిన బ్యాటర్ ని దోశ షేప్ లో చేత్తో వేసేసాను. ఒకవైపు నాలాగా ఏం పని లేకుండా ఏలాడుతున్న ఆకుని దానిని మూతలాగా వాడి ఆ బ్యాటర్ ని క్లోజ్ చేస్తాను. మనం ఏదో ప్రయత్నాలు చేసేద్దామని ఎయిర్ ఫ్రైయర్ లో వేస్తాం. అది తిరిగి మాడి మసగింది. దేనిని ఎక్కడైతే వండాలో అక్కడే వండాలి. తర్వాత ఇంకా నోరు మూసుకునే చిన్నప్పుడు మా అమ్మ ముడ్డి కాల్చిన పెనం మీద దోశలు పెట్టి కాల్చాను. జాబుల కోసం మీ అమ్మానాలను మీరు ఎలా విడిచెళ్ళిపోతారో ఆ దోశ కూడా ఆకు నుంచి అలా విడిచిన తర్వాతే తాటాకు దోశ సంపూర్ణమైనట్టు. మనం చల్లగా ఎంత వరకు ఆగము నోరు కాల్చుకుని మరీ తింటాం. ఇంకిద్దరు నా కష్టాలు మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.